కొన్ని సబ్జెక్టులకి స్టార్డమ్ అడ్డం వస్తూ ఉంటుంది. అదే విషయం జగదేకుడు అతలో సుందరి సినిమాకు కూడా జరిగింది. ఓ పక్కన వైజయంతి సంస్థ, ఓ చిరంజీవి గారు టాప్ లెవెల్లో ఉన్నారు, చిరంజీవి టాప్ లెవెల్లో ఉంది. వీళ్ళిద్దరూ కలిపితే ఫస్ట్ సాంగ్ అద్భుతంగా ఉంటుందని ఎదురు చూస్తూ ఉంటారు. కథ ప్రకారం ఈ అమ్మాయి దేవత అని చెప్పాలి, అతను మానవుడు అని చెప్పాలి. అది ఒక పాటలో చెబితేనే క్లియర్గా అర్థమవుతుంది. బట్ అందరికీ ఫస్ట్ సాంగ్ ఎలా ఉంటుందని ముందే ఊహించేసుకుని టీంలో ఉన్న మెంబర్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ప్రేక్షకులు కానీ ముందే ఊహించుకుని ఫస్ట్ స్టెప్పుల సాంగ్ అదిరిపోవాలని. ఒక డైరెక్టర్గా ఆ సబ్జెక్ట్ని కరెక్ట్గా ఆడియన్స్లోకి ఇంజెక్ట్ చేయాలంటే దేవతకి మనిషికి ఉన్న తేడా చూపించాలి. అందుకనే ఆ సిచ్యువేషన్ ఇళయరాజా గారికి చెప్పంగానే చాలా అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు ఆయన. శ్రీదేవితోటి డాన్సెస్ అనేది ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తను చిన్న చిన్న గిమ్మిక్స్ తోటి వాటితోటి అవతల మనిషిని మెస్మరైజ్ చేసి పక్కన వాళ్ళని కనపడి కూడా చేసే అంత టాలెంట్ ఉంది అమ్మాయికి. కాబట్టి అది జాగ్రత్త వహించి నేను కూడా తగు జాగ్రత్త తీసుకుంటూ ఎక్కడా తగ్గకుండా ఉండేలాగా నేను చేసిన ప్రయత్నాలు ఐ థింక్ ఆదరించిన ప్రేక్షకులు చెప్తున్నారు మీ ఇద్దరం సక్సెస్ అయ్యామని. ఫస్ట్ టైం ప్రభుదేవ గారితో నేను వర్క్ చేశాను. ఫస్ట్ సాంగ్ ఇంట్రడక్షన్ సాంగ్ అనమాట. అది నా పోర్షన్ మొత్తం హై స్పీడ్లో తీశారు. ఆ షూటింగ్ చేసేటప్పుడు నాకు అసలు అర్థం కాలేదు ఏంటి అనేసి. అది రాఘవేంద్రరావు గారి ఒక క్రియేషన్, ఆయన క్రియేట్ చేసి ఆయన ఐడియాస్. తర్వాత అఫ్కోర్స్ ప్రభుదేవ ఆల్సో పార్టిసిపేటెడ్. ఆ సాంగ్స్ అంతా మర్చిపోలేని సాంగ్స్. ఈ మానసరోవరంలో ఆ దేవకన్య దిగొచ్చినప్పుడు పాట రాఘవేంద్రరావు గారు 11.5 రోజులు చిత్రీకరించారు. ఆయన ఏ షాట్ తీస్తున్నా అమోఘంగా తీస్తూ ఉండేవారు. ఆ సెట్లో ఆ గ్రేట్ విన్సెంట్ గారిని పెట్టుకుని. సాంగ్స్ అంటేనే రాఘవేంద్రరావు గారు, ఆయనలాగా నోబడీ కెన్ ఇమాజిన్. అలాంటప్పుడు తర్వాత చిరంజీవి గారు గ్రేట్ డాన్సర్. సో ఇద్దరు కాంబినేషన్ అఫ్కోర్స్ ప్రభుదేవ. సో మీరు ఆలోచించవచ్చు నా ఒక ఫీలింగ్. బట్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళైతే 100%, 50% కాదు 75% ఆఫ్ ది సాంగ్ గ్రాఫిక్లో తీస్తారు. ఒక్క గ్రాఫిక్ షాట్ లేకుండా ఆయన చిన్న వేదలైన బుడ్డి ఒక పాలిథిన్ పేపర్ పెట్టుకుని పాలిథిన్ పేపర్ని రియల్ మంచులోంచి మిక్స్ చేసి కొన్ని షార్ట్స్ ఉంటాయి కేవులాగా, యాక్చువల్ పాలిథిన్ పేపర్ దాని మీద ఉట్టిన మంచు అది చల్లారు. లెన్స్లో చూస్తే హిమాలయాస్ దేవలోకం లాగా ఉండేది అనమాట. అంటే శ్రీదేవి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏమో ఒక వండర్ ల్యాండ్ లాగా ఉండేది. పోర్షన్ మొత్తం హై స్పీడ్లో షూట్ చేశారు. తర్వాత ఏది ముట్టుకున్నా ఎక్కడ ముట్టుకున్నా రాయి అయినా అట్లా గ్లో అయిపోతుంది అనమాట. ఆల్ దిస్ స్మాల్ రాఘవేంద్రరావు గారు రియలీ, అంటే ఆయన ఇమాజినేషన్ ఇట్స్ రియలీ అన్బిలీవబుల్. అబ్బని తీయని దెబ్బ 1.5 డేలో తీశారు మైసూర్లో, బెంగళూరులో. ఈ అబ్బని తీయని దెబ్బ కూడా ఒక కథ ఉంది. ఈరోజు కూడాను వావ్ అనిపించే సాంగ్ అమని కమని దెబ్బ. ఆ సాంగ్ 1 డేలో అది రికార్డ్ అయిందంటే చాలా ఆశ్చర్యపోతారు. 1 డే కూడా కాదు, మార్నింగ్ 9 o'clockకి ఇళయరాజా గారు వచ్చి ఆయన రికార్డింగ్ హాల్ దగ్గర కూర్చుని ఒక 11 o'clock 12 o'clock మేము పక్క సెట్లో షూట్ చేస్తుంటే ఆ సాంగ్ బాగుందా వినండి అని చెప్పేసి ఒక ట్యూన్ పంపించారు, నాట్ ఫుల్ సాంగ్. వినగానే రాఘవేంద్ర గారికి, దత్తు గారికి, నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది సాంగ్, సింపుల్గా ఉంది, మంచి రిథంతో ఉంది, రిథముడు కొత్తగా ఉంది, బాగుంది, చూస్తుంటేనే డ్యాన్స్ వేయాలనిపించేలాగా ఉందని చెప్పేసి అనిపించి ఆ సాంగ్ బై 12 o'clock వెళ్ళిన తర్వాత వేటూరు గారితో కూర్చుని ఆయన బై 2-2:30 కల్లా లంచ్ టైంలో అమ్మని కమ్మని దెబ్బ అంటూ ఎంత తియ్యగా ఉన్నదో అబ్బా అంటూ ఆయన రాసినటువంటి పాట 1.5 hour లోపల అయిపోయింది అది. ఆ తర్వాత బాలు గారు వచ్చి ఆ పాట జానీ గారు పాడేయటం. బై 4 o'clock ఇంకా మా సెట్లోనే ఉన్నాం మేము, ఇంకా ప్యాకప్ అవ్వలేదు, ఆ సాంగ్ రికార్డ్ అయ్యి వచ్చేసింది. అంటే నాట్ ఈవెన్ హాఫ్ డే. ఇళయరాజా గారు కోరియోగ్రఫీ చేసిన సుందరం మాస్టర్, రాసిన వేటూరు గారు, పాడిన బాలు జానక్ గారు, తీసినటువంటి రాఘవేంద్రరావు గారు, ఆ లొకేషన్స్ అవి ఎంతవరకు కావాలో అంతవరకు దాన్ని సమకూర్చిన దత్తు గారు, అండ్ టాప్ ఆఫ్ ఇట్ మేమిద్దరం. దీంతో అది అందరూ చక్కగా పనిచేయబట్టి అది ఈరోజు కూడా చెప్పుకునేటువంటి ఒక చక్కటి సాంగ్
అమ్మని కమ్మని దెబ్బ. అబ్బని తీయని దెబ్బ. ఐ రిమెంబర్ అది 1.5 రోజులో బెంగళూరులో షూటింగ్ చేశాము. బెంగళూరులో, మైసూర్లో 1.5 రోజులో ఆ ఫుల్ సాంగ్ ఫినిష్ చేసేసాము. నాకే అసలు అర్థం కాలేదు, అంత మంచి, అంటే అది చాలా పెద్ద హిట్ అయింది ఆ సాంగ్. ఎంత కష్టమైందైనా కూడా అద్భుతంగా చేయగలిగిన ఇద్దరు టాప్ ఆర్టిస్టులు ఉండగా చిరంజీవి గారు, శ్రీదేవి, ప్రతిదీ టేక్ 1 ఓకే, మేము చూడటం కోసం ఇంకోసారి టేక్ తీసేవాళ్ళం తప్ప ఫిల్మ్ వేస్ట్ చేయడానికి మటుకు పాపం వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు చేసే ఫిల్మ్స్లో అంటే బాంబే నుంచి డిజైనర్ తెలుగు పిక్చర్ చేయటం అంటే ఇట్స్ వెరీ నార్మల్. బట్ 25 years ముందు అంటే బాంబేలో నుంచి డిజైనర్ని రమ్మని వాళ్ళతో కూర్చొని డిజైన్ చేసి కాస్ట్యూమ్స్, అంటే దే గేవ్ మీ సచ్ అ ఫ్రీ హ్యాండ్ అనమాట. వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే ఒక్కొక్క కాస్ట్యూమ్ నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. ఫస్ట్ సాంగ్లో రెక్కలతోటి ఒక వైట్ డ్రెస్, ఆ రెక్కలు వచ్చి ఇక్కడెక్కడా బాంబేలో దొరకలేదనేసి నీతాలులా వచ్చి సింగపూర్, హాంకాంగ్ నుంచి తెప్పించారనమాట. ఫర్ అ గర్ల్ ఇట్ వాజ్ ఎవ్రీ టైమ్ యూ గెట్ రెడీ, యు ఆర్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. సో ఇట్ వాజ్ గ్రేట్ ఫన్. అందరికీ విపరీతంగా నచ్చింది. కానీ ఎక్కడో కొద్దిగా డౌట్ వచ్చింది. చిరంజీవి గారు కూడా అన్నారు ఒక్కసారి, అన్నీ కొద్దిగా స్లో సాంగ్స్ అవుతాయా, అహో మహోదయం కూడా మనం స్లో అవుతుంది కదా, ఇంకొక పాట కూడా అదే సెట్లో అట్లాంటి సెట్స్లోనే చిత్రీకరించాం, ఆ పాట కూడా కొద్దిగా స్లోగానే ఉంది, ఇది కూడా స్లో అవుతుందా అని దాని మీద డిస్కషన్ జరిగింది. కానీ నేను సుందరమూర్తి గారు గట్టి పట్టుపట్టాం, ఈ పాటను మార్చడానికి వీల్లేదని. ఇంకొక పాట చిత్రీకరించేటప్పుడు చిరంజీవి గారికి 106 ఫీవర్ ఉండేది. ఆయన షార్ట్కి ఆయన్ని పక్క తీసుకెళ్ళి ఐస్ పెట్టిన తడిగుడ్లతో ఆయన బాడీ అంతా పైనుంచి కిందకి రుద్ది టెంపరేచర్ డౌన్ చేస్తే ఆయన వచ్చి షార్ట్ చేసేవారు. ఎందుకంటే మాకు లాస్ట్ 2 days శ్రీదేవి గారి కాల్ షీట్స్, ఆ తర్వాత ఆవిడ లేరు, ఆవిడ అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు 1.5 months వేరే షూటింగ్స్. ఆ పాటని ఫినిష్ చేయడానికి 106 ఉన్నా కూడా ఆయన 2 days ఒకే సెట్లో అలాగే పనిచేసి ఆ తర్వాత వెళ్ళి విజయ హాస్పిటల్లోనే జాయిన్ అయ్యి తర్వాత పాపం 1 వారం రోజులు కానీ డిశ్చార్జ్ అయ్యారు. ఇలాంటి గొప్ప ఇన్సిడెంట్స్ ఉన్న ఇది షూటింగ్ కూడాను సినిమా అంతా అయ్యి ఇంకా లాస్ట్లో షూట్ చేయడం జరిగింది. అండ్ ఆ సాంగ్ ఎలా చేశానో ఎలా వచ్చిందో నాకే గుర్తులేదు. ఎందుకంటే ఒక సెమీ హాఫ్ కాన్షియస్గాను డెలీరియం స్టేజ్లో చేసినట్టుగా అనుకోవచ్చు మనం. ఆ సాంగ్ అయ్యింది, లాస్ట్ షాట్ అన్నారు, దట్స్ ఇట్, అక్కడే కొలాప్స్ అయిపోయాను. ఎదురుగా విజయ స్టూడియో ఎదురుగా విజయ హాస్పిటల్ ఉంది, ఆ రోడ్డు మీద దాటించి ఎలా తీసుకెళ్ళారు, ఎలా జాయిన్ చేశారో 2-3 days నేను కాన్షియస్లో లేను. నా ఫేవరెట్ సాంగ్ ప్రియతమా. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ మెలోడీ అన్నమాట. చాలా మూమెంట్స్ చాలా ఎక్కువ లేదు, ఒట్టి ఎక్స్ప్రెషన్స్తోనే డైరెక్టర్ రాఘవేంద్ర గారు తీశారు. మర్చిపోలేని ఒక సాంగ్. ఏషియాలో ద బిగ్గెస్ట్ ఫ్లోర్ ఈస్ వాహిని స్టూడియోస్ 8th floor. ఆ 8th floor విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు ఆ రోజుల్లో ఆ గొప్ప సినిమాలు ప్రేమనగర్ లాంటి సెట్స్ వేయడం కోసం ఆ పెద్ద ఫ్లోర్ నిర్మించిన తర్వాత చాలా సంవత్సరాలు అంత భారీ సెట్లు అసలు ఆ ఫ్లోర్లో ఎవరు వేయలే. నేను జగదేక అతిలోక సుందరికి నా సెట్స్ అన్నీ అందులోనే వేయిస్తుంటే రోజు వాకింగ్కి వచ్చే నాగిరెడ్డి గారు ఒక రోజున సెట్ దగ్గరికి వచ్చాయి. పొద్దున్న 6:30-7 ఆ సెట్ దగ్గర బయట కూర్చుని దత్తు ఎక్కడున్నాడో పిలిపిస్తున్నాను వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ రోజు సెల్ ఫోన్స్ లేవు కదా, వాళ్ళ ఆఫీస్ నుంచి నాగిరెడ్డి గారు మన సెట్ దగ్గర ఉన్నారండి, మిమ్మల్ని చూడాలని ముచ్చటపడుతున్నారు. సరే నేను పెద్ద ఆయన కూర్చుని ఉన్నారు కదా అని గోవా వెళ్తే ఆయన లేచి అమాంతులను కావలుచుకుని 2 చేతులు పట్టుకుని, ఇలాంటి సెట్లు నేను చూసి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఆయన, నాకు పెద్ద పండగలాగా అనిపిస్తుంది, నువ్వేమనుకోకపోతే నాదో రిక్వెస్ట్. ఏంటండి అన్న, నాకు ఏమి పని లేదు కదా, ఈ సెట్స్ వేసినంతకాలం రోజు నేనే వచ్చి ఇక్కడ కూర్చుని సూపర్విజన్ చేస్తాను, నీకేం అభ్యంతరం లేకపోతే అన్న. ఇంతకంటే గర్వం ఒక నిర్మాతకి మహనీయుడు బి నాగిరెడ్డి గారు. అలాంటి ఆయనతో మెప్పు పొందిన సెట్స్ ఈ చిత్రంలో కల్పించాయి. జగదేక అతిలోక సుందరి చరిత్రను ఎందుకు అంటున్నానంటే, ఆ సినిమా రిలీజ్ ముందు భయంకరమైన తుఫాన్ వచ్చింది. రిలీజ్ టైంకి భయంకరమైన తుఫాన్ వచ్చింది.
చెట్లు కూలిపోయినాయి, లైట్ స్తంభాలు కూలిపోయినాయి, ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఇళ్లలోంచి మనుషులు రావట్లేదు, పాల సరఫరా లేదు, తిండి లేదు. అంత తుఫాన్లో అన్ని థియేటర్స్ మూసినా కూడా జగదేకురుడు అతిలో సుందరి థియేటర్ దగ్గర మట్టుకు జనం ఇంటికి వెళ్ళేవాళ్ళు, గొడుగులతో నుంచునేవాళ్ళు. కొన్ని చోట్ల శ్రీకాకుళం ఏదో నాకు గుర్తులేదు, ఇప్పుడు థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నారు. థియేటర్లో నీళ్లు, అందరూ కాళ్ళు పైకెత్తుకుని కుర్చీలో కాళ్ళు పెట్టుకుని సినిమా చూస్తూ ఉంటే ఫైర్ ఇంజిన్తో నీళ్లు బయటకు తోడుతూ, ఇది జరిగిన సంఘటన కనుక చెబుతున్నది, ఊరిని ఎగ్జాగరేషన్ కోసం కాదు, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. సరే వర్షాలన్నీ తగినాయి, అందరం కలిసి దత్తు గారు, నేను, రైటర్సు అందరం కలిసి అన్ని ఊళ్ళు తిరగడానికి వెళ్ళామన్నమాట. తుఫాన్ తగ్గిపోయినా కూడా డిస్ట్రక్షన్ పార్ట్ అట్లాగే ఉంది. రోడ్డు మీద చెట్లు అవన్నీ పడిపోయి గిడిపోయి వాటి మధ్య నుంచి మేము వెళతామంటే ఒక కామన్ ప్రేక్షకుడు మనిషి నచ్చితే తుఫాను లెక్క చేయకుండా, అంటే సినిమా బాగుంటే వాడి స్పందన ఎలా ఉంటుందంటే, ఒక 50-55 ఏళ్ళు ఆయన అరటిగల సైకిల్ తొక్కుంటూ వెళ్తూ రాఘవేంద్రరావు సినిమా సూపరు అంటే వెళ్ళాడు. అంటే వాడి ఆగి కూడా చెప్పచ్చు, వాడి పని వాడు చేసుకుంటూ, అంటే తుఫాను వేరు, వాడికి సినిమా వేరు అన్నమాట. అంటే ఎంటర్టైన్మెంట్, తుఫాన్లో కూడా ఎంటర్టైన్మెంట్ చూశాడు. మీకు లాస్ట్ షాట్ గుర్తుంటే, ఏ ఉంగరం అయితే దేవకన్యది నేను పెట్టుకుని సినిమా అంతా నటించాను, ఆ ఉంగరం చేజారిపోయి కింద నీళ్ళలో పడిపోతే ఒక చాప మింగుతుంది. అది ఒక సస్పెన్స్గానే ఉంచారు. ఆ జగదేకురుడు అతిలోక సుందరి పార్ట్ 2 అనేది ప్రారంభం అవడానికి చిన్న నాంది వేశారు అక్కడ.